ఒక నాయకుడు అనేవాడికి క్యారెక్టర్ ఉండాలని, క్రెడిబిలిటీ ఉండాలని సుద్దులు చెప్పినటువంటి వైఎస్ జగన్‌కి విలువలు, విశ్వసనీయత లేవని ఆయన సోదరి పిసిసి అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తారు. సొంత చెల్లి, తల్లి, మేనకోడలు, మేనల్లుడికి వెన్నుపోటు పొడిచారని, ఆయన ఒక నీచుడని మండిపడ్డారు. ఆస్తుల కోసం సొంత తల్లి మీదే కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయిరెడ్డికి ఇష్టం లేకపోయినా ఆయన మీద ఒత్తిడి తెచ్చి తాను తిట్టించారన్నారు. జగన్ క్యారెక్టర్ ఖాళీ సీసా లాంటిదని, ఆయన క్యారెక్టర్ సున్నా అని తేల్చేశారు. రీసెంట్ గా బెంగళూరు నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న షర్మిల మీడియాతో మాట్లాడారు. జగన్ కి విశ్వసనీయత విలువలు ఏమాత్రం లేవు. నీతులు చెప్తారు కానీ పాటించరు. వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకుని జగన్ అధికారంలోకి వచ్చారు. వైఎస్ ఆశయాల్ని ఆయన కాల రాశారు అని షర్మిల విమర్శించారు. చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డిని చంపించింది అవినాష్ రెడ్డి అని సిబిఐ చెప్పిన తర్వాత కూడా ఆయన్ని తన పక్కన కూర్చోపెట్టుకున్నారని ఆమె ఆక్రోశించారు. వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత విజయసాయిరెడ్డి హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో షర్మిల భేటీ అయినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె ఇప్పుడు ధృవీకరించారు. విజయసాయిరెడ్డితో జరిగినటువంటి సమావేశంలో చాలా విషయాలు చర్చకొచ్చాయని షర్మిల చెప్పారు. జగన్ సొంత చెల్లి, తల్లి మీద కేసులు పెట్టించారు. నిజాలు వెల్లడిస్తూ ఆయన కుట్రను నేను బయటపెట్టాను. అయితే అవన్నీ అబద్ధాలేనని చెప్పాలంటూ సాయిరెడ్డి మీద జగన్ ఒత్తిడి తెచ్చారు. ఆయనే స్వయంగా సాయిరెడ్డికి ఫోన్ చేసి ప్రెస్ మీట్ పెట్టాలన్నారు. అందుకు ఆయన నిరాకరించినా జగన్ ఒప్పుకోలేదు. ఆస్తుల్లో ఇద్దరు బిడ్డలకి సమాన వాటా ఉందని మా తండ్రి జీవించున్నప్పుడు సాయిరెడ్డి చెప్పారు. తన్ని వదిలేయాలని సాయిరెడ్డి వేడుకోవడంతో వైవి సుబ్బారెడ్డితో మాట్లాడించారు. ఆ తర్వాత మళ్ళీ సాయిరెడ్డి మీద జగన్ ఒత్తిడి చేశారు. తనకిష్టం లేని కుదరదని సాయిరెడ్డి చెప్పిన జగన్ వినిపించుకోలేదు. సాయిరెడ్డి మాట్లాడాల్సినటువంటి అంశాలన్నీ స్వయంగా జగన్ నోటు ఇచ్చారు. ఏం మాట్లాడాలో 40 నిమిషాలు డిక్టేట్ చేశారని షర్మిల వివరించారు. జగన్ నైజం ఏమిటో విజయసాయిరెడ్డి అర్థం చేసుకున్నారని, ఈ విషయాల్ని ఆయన చెప్తుంటే తనకు చాలా బాధేసిందని, కన్నీళ్లు వచ్చాయని అన్నారు. వైఎస్ కుమారుడై ఉండి ఇంతలా దిగజారిపోయారని జగన్ మీద షర్మిల మండిపడ్డారు. క్యారెక్టర్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ మీద డైలాగులు చెప్తున్నారు. ఆ పదానికి అర్థం కూడా ఆయనకు తెలియదు. తన్ని వదిలేయాలని బతిమలాడిన సాయిరెడ్డి మీద ఒత్తిడి చేయడమే నా క్యారెక్టర్ అంటూ నిలదీశారు. సొంత మేనల్లుడు, మేనకోడల ఆస్తి కాజేయాలని జగన్ చూశారని ఆరోపించారు. మీరు చేసినటువంటి కుట్రలేమిటో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆస్తుల కోసం జగన్, ఆయన భార్య ఎంత దిగజారిపోయారో బైబిల్ ముందు కూర్చుని ఆలోచించాలి. అబద్ధాలు ఆడకూడదంటూనే జగన్ అబద్ధాలు చెప్తారు. అవే నిజాలని ప్రజల్ని నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తారంటూ ఆమె జగన్ మీద మండిపడ్డారు. వైఎస్ బీజేపీకి వ్యతిరేకమని, ఇప్పుడు అదే బీజేపీతో జగన్ అక్రమ సంబంధం పెట్టుకున్నారని షర్మిల అన్నారు. వైఎస్ జలయజ్ఞం ప్రాజెక్టులు మొదలు పెట్టగా వాటిని 6 నెలల్లో పూర్తి చేస్తానని జగన్ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. క్రెడిబిలిటీ ఉంటే ప్రాజెక్టుల గురించి జగన్ ఎందుకు మాట్లాడట్లేదని నిలదీశారు. నాసిరకం మద్యంతో ప్రజల జీవితాన్ని ఆడుకున్నప్పుడు క్రెడిబిలిటీ ఏమైంది? ఋషికొండ తొలచి 500 కోట్ల ప్యాలెస్ కట్టుకున్నప్పుడు ఆయన విశ్వసనీయత ఏమైంది? ఆయన క్రెడిబిలిటీ లేదు. డబ్బు ఉందనేటువంటి అహంకారం మాత్రమే ఉంది అంటూ షర్మిల విమర్శించారు. దీని మీద త్వరలో వైఎస్ భారతి ఒక స్ట్రాంగ్ ప్రెస్ మీట్ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు, ఒక స్ట్రాంగ్ కౌంటర్ ని షర్మిలకి ఇవ్వడానికి ఆమె సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.